హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో సపోటా మరియు పుచ్చకాయతో చేసుకునే షర్బత్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సపోటా అంటే మనం ఎక్కువగా జ్యూసు లేదా మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ వరకు సపోటా ముక్కల్ని, ఒక చిన్న గ్లాస్తో మిల్క్ని తీసుకుంటున్నానండి. బాయిల్ చేసిన కూలింగ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే 1/4 కప్ వరకు షుగర్ని వేసుకుని మూత పెట్టేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ సపోటా మిక్స్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి వేసేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే సపోటా ముక్కల్ని కూడా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఈ కూలింగ్ మిల్క్ని ఒక హాఫ్ కప్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ షర్బత్ మనకి మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదండి. పాలు వేసుకునేటప్పుడు మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. షర్బత్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఇలా కూల్గా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.